ఈ 5 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండంటే, అప్పుడు ఏదో విపరీతమైనటువంటి హామీలిచ్చి, మోసపూరితమైనటువంటి హామీలిచ్చి, ఏ ఒక్క హామీ నెరవేరకుండా ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిండు. ఏం హామీలు ఇచ్చిండంటే, నేను పెన్షన్‌కి విషయానికి వచ్చేసరికి, ఈ నెల తీసుకోకుండా పెన్షను నేను రాంగానే 4000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు గెలిచి 5 నెలలకు 4 నెలలకు వస్తుంది. ఇప్పటి వరకు పెన్షన్ చేసిండా? మీకు కూడా తెలుసు, విలేకరులుగా మీరు కూడా రాష్ట్రమంతా తిరుగుతారు. పబ్లిక్ కూడా ఇవాళ అదే మోసపూరితమైన వాగ్దానాలతోటి చేసిండు. మలానా సాగర్ నీళ్ళు కానీ, రంగనాయక సాగర్ నీళ్ళు కానీ, అప్పుడు ఫుల్లు ఎండాకాలంలో కూడా మత్తళ్ళు దుంకేవి. ఇవాళ ఏ నీళ్లు లేక మలమల మాడిపోతారు. తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఇచ్చిన హామీ లేదు, కరెక్ట్ లేదు. అది ఒక బస్సు ఇచ్చిండు, బస్సు బిర్యాబులు ఇచ్చినా కానీ ఆ బస్సు లేడీసే వాళ్ళే కొట్లాడుకుంటారు. ఈ బస్సు మాకు ఎందుకు ఇచ్చినావు, ఇది ఎందుకు, ఏం కథ అని. మిగతా ఎలాంటివి కూడా ఏం హామీలు ఇచ్చినటువంటి ఏమి అమలు కాలేదు. గ్యాస్ అమలు కాలేదు, కరెంటు బిల్లు అమలు కాలేదు, రైతు బంధు అమలు కాలేదు, రైతు బీమా అమలు కాలేదు, ఎలాంటివి కూడా అమలు కాలేదు. కానీ ఆయన చెప్పడం మాత్రం, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటననే సందేహంగా ఉన్నాయి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన. కేసీఆర్ ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే ఆ రోజు ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, రంగనాయక సాగర్ ద్వారా, మల్లన్న సాగర్ ద్వారా అన్నిటికీ ఎంత కష్ట నష్టాలకు ఓర్చైనా సరే అన్ని ప్రాజెక్టులు నింపి రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చిండు. అదేవిధంగా విత్తనాలకు రైతు బంధు సకాలంలో వేసిండు, పెన్షన్లు కూడా వేసిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. కేసీఆర్ ప్రభుత్వం శ్రీరామ రక్షగా ఉండే తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ పార్లమెంటు ఎలక్షన్లు అయినా కానీ తెలంగాణ తరపున కొట్లాడాలనుకుంటే, పార్లమెంటులో ప్రశ్నించే గొంతుగా ఉండాలంటే మళ్ళీ అది కేసీఆర్ తోటే సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ మేము కారు గుర్తుకే ఓటేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.